ఉంటుంది. అంటే అణిచివేత, వెట్టి చాకిరి, ప్రశ్నిస్తే వాడిని ట్రాన్స్ఫర్ చేసుడు, డిస్మిస్ చేసుడు, వాడిని పనులకెళ్ళి తీసేసుడు, ఇట్లాంటి ఒక 4 కొత్త రకమైన చట్టాలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడ అవలంబించలేదు, కేవలం శాంతిగన్మైన్లో మాత్రమే అవలంబించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు బానిసత్వం, వెట్టి చాకిరి, నిర్బంధమైన వ్యవస్థ, ఎటు చూసినా కంచెలు, ఎక్కడ చూసినా సంఖ్యలు అన్నట్టు ఉంది శాంతిగన్ పరిస్థితి. ఈరోజు ప్రతి కార్మికుడు లోపలికి రావాలంటే మానసికమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న శాంతిగన్ గనిలో. ఇది నేను ఒక్కరిని చెప్తున్నా కాదు, ప్రతి కార్మికుడు తన మనసులో ఉన్న మాట ఇది. మానసికమైన ఒత్తిడిలో ఏ కార్మికుడు పని చేయలేడు. ఆహ్లాదకరమైన వాతావరణం యాజమాన్యం కల్పించినప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ రాకపోయినా, ఇక్కడ ఏలాంటి సంఘటనలు జరిగిన దానికి పూర్తి బాధ్యత యాజమాన్యం అవుతుందన్న విషయం ఇక్కడ యాజమాన్యం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి కార్మికుడిని ఎంత పని ఒత్తిడి అంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఆబ్సెంటిజం పెరగడానికి కూడా కారణం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఈ పని ఒత్తిడి అని చెప్పి మేము గట్టిగా మేము బల్లగుద్దు కూడా చెప్తున్నాం. ఈరోజు ఈ విషయం ఇక్కడ చెప్పడం కాదు, రేపు సీఎం గారితో కూడా మాట్లాడుతున్నాం. వచ్చే వారం ఈ 10 రోజుల్లో సీఎండీ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం. మేము వెళ్తున్నాం. కేవలం శాంతిగన్ గురించి కాదు, సింగరేణిలో ఉన్నటువంటి అనేక కష్టాల గురించి మేము మాట్లాడబోతున్నాం. మేము మాట్లాడాలి అంటే మాకు మీరు వచ్చి సపోర్ట్ ఇవ్వాలి. మీరు సపోర్ట్ ఇవ్వాలంటే మీరు అనుకోవచ్చు మీ జెండా కప్పుకోవాలి, కండుగ, మీరు మీ కండుగ కప్పుకోమని అడగము, మా జెండాలు కప్పుకోమని అడగము. కానీ మీ కష్టం కోసం మీ పోరాడినప్పుడు నైతికమైనటువంటి సపోర్ట్ ఒకటి ఇవ్వండి. అవునన్నా మీరు చెప్పి నిజమే అని చెప్పి ఒక మోరల్ సపోర్ట్ అన్నా మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉండాలి. ఈరోజు చాలా మంది గేట్ మీటింగ్ అనేది దూరం పోతున్నారు. ఏ యూనియన్ గేట్ మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా మీరు వినాలి. ఎందుకంటే ఇది కార్మికుల బాగుల కోసం చెప్పేది తప్ప ఇది మా కోసం మేము చెప్పుకునేది కాదు. ఈరోజు శాంతిగన్ గురించి మాట్లాడుతున్నాను, చివరి అన్న మాట్లాడతాడు. సింగరేణిలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చాలా మంది సింగరేణి 25,000 కోట్లు, 30,000 కోట్ల అప్పు, సింగరేణి భవిష్యత్తు ఏందని అడిగినటువంటి గుర్తింపు సంఘం నాయకులు ఈరోజు ఇదే గుర్తింపు సంఘం వచ్చిన 2 సంవత్సరాలలోనే ఇప్పుడు సింగరేణి మోసడం 50,000 కోట్లు అక్షరాల. దీని భవిష్యత్తు ఏందని మరి మేము ఈరోజు అడుగుతున్నాం. గతంలో మీరే అన్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి గుర్తింపు సంఘం నాయకులు వీళ్ళందరూ కూడా 25,000 కోట్లు అప్పుతో సింగరేణి ఉందని చెప్పి. ఇప్పుడు సింగరేణి అప్పు 50,000 కోట్లు. దీని భవిష్యత్తు ఏంది మరి? ఈరోజు కార్మికులు ఏమవుతారు? రాజకీయమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందని చెప్పిండు. ఈ రోజు ఒకప్పుడు బదిలీ వర్కర్ రిక్రూట్మెంట్ జరిగితే ఇక్కడ జీఎం ఆఫీస్లో జీఎం గారు ఎవరు పత్రం ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అంబేద్కర్ గారు భవన్ దగ్గర మీటింగ్ పెడితే దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి 100 మందికి రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. మరి రాజకీయమైనటువంటి ప్రమేయం కాదా అది? ఇదేంటిది మరిగా? సింగరేణి కార్మికులు ఎటుపోతున్నారు? మొన్న మెస్సీ అయితే ₹10 కోట్ల ఖర్చు పెట్టింది. కానీ ఈ నూతన సంవత్సరంలో ఒక కార్మికు ఒక క్యాలెండర్ ఇవ్వకపోయినలు, కనీసం ఒక స్వీట్ డబ్బా కూడా ఇవ్వకపోయినటువంటి పరిస్థితి ఈరోజు సింగరేణిలో ఉన్నది. కార్మిక సోదరులారా, మేము ప్రశ్నిస్తాము, మేము అడుగుతాము, మేము పోరాడతాం మీ తరఫున. మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు మెడికల్ బోర్డు పెడతారా లేనటువంటి పరిస్థితులు సింగరేణి ఉన్నది. మొన్న మా అధ్యక్షురాలు కవిలకొండల కవిత గారు, రియాజ్ అన్న గారు సీఎం ల్యాండ్ ఆఫీస్ ముట్టడి చేస్తే వారం రోజుల్లో మెడికల్ బోర్డు పెట్టిండ్రు. కానీ పరిస్థితి ఏందో మీరు అందరూ కూడా చూసిండ్రు. ఈ రోజు మెడికల్ బోర్డు పోవాలంటే సూపర్వైజర్లు, డెసిగ్నేటెడ్ ఎంప్లాయీస్, ఎలక్ట్రీషియన్లు, ఫిటర్లు వీళ్ళందరూ భయపడుతున్నారు. ఎక్కడ సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ అని ఇచ్చి కింది స్థాయికి ఉద్యోగాన్ని పంపిస్తారేమో అని చెప్పి 20 మందిని మాత్రమే అన్ఫిట్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని అన్నింటిపై మేము పోరాటం చేస్తున్నాం. ఈరోజు దీని గురించి కాదు, కేంద్రంలో ఉన్నటువంటి అనేకమైన కోల్ ఇండియా సమస్యలు మేము రియాజ్ అన్న గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు CMPF లో కొత్త చట్టం ఒకటి వచ్చింది. CMPF కొత్త బోర్డు ఒకటి వచ్చింది మొన్న. 2020లో 8.6% ఉన్నటువంటి వడ్డీ రేట్ని 7.5 కుదించిళ్ళు. దాన్ని 0.1% పెంచిళ్ళు. 7.6% అయింది ఇప్పుడు. అంటే దాదాపు ఒక కార్మికుడు రిటైర్ అయిపోయి 10 నుంచి 15 లక్షల రూపాయల నష్టం CMPF లో మనకు వస్తుంది. దీనివల్ల కేంద్రంపై ఒత్తిడి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వేజ్ బోర్డులో దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని రియాజ్ అన్న గారు కూడా చెప్పినాం. మీకు ఇంకొక విషయం చెప్తా, ఇక్కడ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు చేసినటువంటి అనేక పోరాటాల ఫలితాలు సింగరేణిలో మనం అనుభవిస్తున్నవి. గతంలో మేము TBG కేసులో ఉన్నప్పుడు, TBG కేసు నాయకులుగా ఉన్నప్పుడు కేవలం తను చేసిన పోరాట ఫలితంగానే డిపెండెంట్ ఉద్యోగాలు సాల్వింగ్ అయితేనేది, డిస్మిస్ కాబట్టి ఉద్యోగాలు వస్తేనేది, ఇంకా అనేకమైన సమస్యల పరిష్కారం జరిగింది. ఇది అబద్ధం అని చెప్పి TBG కేసు నాయకులను అడగండి. ఈరోజు అట్లాంటి ఒక నాయకురాలు, ఒక ఫైటర్ రియాజ్ అన్న గారితో కలిసి ఈరోజు HMS సింగరేణి జాగృతి ఈరోజు సింగరేణి కాపాడుకోవడానికి ముందుకు వచ్చిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ జాగృతి అతి త్వరలో ఒక కొత్త నూతన పార్టీగా ఏర్పడబోతుంది. కార్మికుల పక్షాన కూడా యూనియన్ గా HMS తో మేము ముందుకు వస్తున్నాం. ఈ రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మొన్న కోర్టులో కూడా క్లీన్ చిట్ రావడం జరిగింది. మీరు అందరూ కూడా చూసిండ్రు. సింగరేణి జాగృతి అధ్యక్షురాలుగా, HMS అధ్యక్షురాలుగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కార్మికుల పక్షపాతిగా నిలబడి ఈరోజు అనేకమైన సమస్యల పరిష్కారాన్ని నిలబడుతూనే ఉన్నది. ఈ నాయకత్వంలో మనం కూడా రియాజ్ అన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేమందరం కూడా సింగరేణి జాగృతి మరి HMS నాయకత్వంలో సింగరేణి వ్యాప్తంగా కూడా మొత్తం సింగరేణి బాట కూడా ఏర్పాటు చేసినాం. సింగరేణి యాత్ర కూడా చేపట్టబోతున్నాం. అతి త్వరలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరి శాంతి గని కూడా రాబోతున్నది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కష్టాల గురించి మాట్లాడబోతున్నారు. సింగరేణి గురించి కూడా ప్రశ్నించబోతున్నారు. సింగరేణిని కాపాడుకునే విధంగా మేమందరం కూడా అడుగులు వేయబోతున్నాం. కార్మిక సోదరులారా, మీ అందరూ కూడా ఇంకొక విషయం తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంకొక జూన్ వస్తే మళ్ళీ 11వ వేజ్ బోర్డు అయిపోయింది. 12వ వేజ్ బోర్డుకు మనకు అడుగు పెడుతున్నాం. గతంలో జరిగిన వేజ్ బోర్డు మీటింగ్ లా ఒక చిన్న సంఘటన మీ అందరు కూడా చెప్తా.
దాదాపు 25%, 30% మనం ఎంజీపీ కోరుకున్నటువంటి తరుణంలో అన్ని యూనియన్లు కలిసి 18%కే కుదించినటువంటి పరిస్థితిలో ఒకరే ఒకరు అక్కడ 16% కుదించినప్పుడు ఒకరే ఒక నాయకుడు దీన్ని వ్యతిరేకించి అక్కడ పోరాడిందంటే కేవలం రియాజ్ అన్న మాత్రమే. 19% అది పెరిగేదాకా పోరాడి ఆ రోజు 19% ఇప్పించిందంటే ఆ ఘనత రియాజ్ అన్న గారికి దక్కుతుంది. మీ అందరికీ ఒక విషయం చెప్తా, నాకు కూడా తెలియదు, మొన్ననే మా అన్న సార్ అన్న దీన్ని కూడా మాకు చెప్పిండు. గతంలో ఒక చిన్న స్ట్రైక్ జరుగుండే సింగరేన్లో, రియాజ్ అన్న నాయకత్వంలో స్ట్రైక్ జరుగుతుంది. కార్మికుల మీద అనేకమైనటువంటి ఒత్తిడి కారణంగా ఒక చిన్న ఉద్యమం జరుగుతుంటే రియాజ్ అన్నకు ఒక ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి చనిపోయింది భయ్, మీరు అక్కడికి రావాలి వెంటనే అని చెప్పి. ఒక 2 నిమిషాలు రియాజ్ అన్న ఆలోచించిండు, చనిపోయిన నా అబ్బాయిని నేను వెనక్కి తీసుకురాలేను, నేను ఇక్కడ నుంచి లేచిపోతే ఇక్కడ ఉన్న కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పి తన కొడుకు అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా సింగరేణి కార్మికుల కోసం నిలబడిన ఏకైక నాయకుడు ఎవరు అంటే మాత్రం రియాజ్ అన్న మాత్రమే అని గర్వంగా చెప్పుకుంటాం. అంటే ఎట్లాంటి స్వార్థం లేకుండా కుటుంబం కాదు, నాకు ఏది ముఖ్యంగా నా కార్మికులకు క్షేమమే ముఖ్యమైనటువంటి నాయకుడు ఈరోజు ముందుకు వచ్చిండు అన్నప్పుడు మనమందరం కూడా అతను వెనకాల ఉండాల్సిన అవసరం ఉంది. కార్మిక సోదరులరా, ఈరోజు సింగరేణిలో మెడికల్ బోర్డు ప్రశ్నార్థకంగానే ఉంది, డిస్మిస్ కార్మికుల వ్యవస్థ ఇంకా అక్కడే ఉంది, ఫ్యూచర్ ఏందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. కానీ మేము ప్రశ్నిస్తాం, మేము పోరాడతాం, మేము అన్ని విధాలుగా మేము ముందు నడుస్తాం. కార్మికులలో చైతన్యం లేనప్పుడు ఏం చేయలేము. ఒక కార్మికుడు దెబ్బ తాకితే ఇంకొక కార్మికుడు పక్కన నిలబడే పరిస్థితి కూడా లేదు. మొన్న మా తిరుపతి అన్న ఒక చిన్న విషయంలో మాట్లాడడం యాజమాన్యం దగ్గర పోతే తిరుపతి అన్నతో నచ్చిన వాళ్ళందరూ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయిందట. ఇప్పుడు తిరుపతి అన్న పోయి ఆయన ఇంటికి నీళ్ళు కావాలను లేకుంటే వాళ్ళ కుటుంబానికి ఒక పని కావాలని అడుగుతలేడు. బావి మీద ఒక ప్రాబ్లం గురించి మాట్లాడినప్పుడు ఒక నాయకుడు పోతున్నాడా లేకుంటే ఒక కార్మికుడు పోయినప్పుడు దయచేసి తనకు సపోర్ట్గా అందరూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. చైతన్యమైన కార్మికులు లేనప్పుడు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఏం చేయలేము మనం. సరే, ఇక్కడ కొంతమంది ఉన్నారు చెంచాగిరి చేసేవాళ్ళు, స్పూనిజం చేసేవాళ్ళు ఉన్నారు, మనం కాదంటలేము. వాళ్ళని వదిలిపెట్టండి. చెంచాగిరి చేసే వాళ్ళ పరిస్థితి, చెంచాలను ఏం చేద్దాం అది చేద్దాం, రియాజ్ అన్న నాయకుడు వచ్చినప్పుడు ఆ చెంచాల పరిస్థితి అన్ని కూడా అవుతాయి. చైతన్యవంతమైన కార్మిక లోకం లేనప్పుడు మనం ఎంత పోరాటం చేసినా మనం ఏం చేయలేము. ఒక చిన్న సంఘటన చెప్తాం మీ అందరు కూడా, ఎందుకంటే మన సింగరేణి చరిత్ర కూడా తెలుసుకోవాలి. గతంలో ఇదే సింగరేణిలో ఒక కార్మికుడికి చిన్న దెబ్బ తాకితే కాలు గాయమై నడవలేని పరిస్థితిలో ఉన్న కార్మికుడికి ఫిట్ లెటర్ ఇచ్చిండు. నేను నడవలేకపోతున్నా, మరి మీరు ఎట్లా ఫిట్ లెటర్ ఇస్తారని అడిగినప్పుడు వాడిని అరెస్ట్ చేద్దామని చెప్పి పోలీసులకి ఆ ఎయిర్ హాస్పిటల్కి డాక్టర్ ఫోన్ చేస్తాడు. పోలీసులు వచ్చి కార్మికుని అరెస్ట్ చేసే తరుణంలో ఆ బాయ్ మీద ఆ విషయం తెలుస్తుంది, ఆ కార్మికుని అరెస్ట్ చేస్తుంది బాయ్ అని చెప్పి. మా కార్మికుడు దెబ్బ తాకిన కార్మికుడిని మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి బాయ్ మీద ఉన్న కార్మికులందరూ బాయ్ కట్టేసిపోయి ఆ ఎయిర్ హాస్పిటల్ ముందు ధర్నా చేస్తారు. ధర్నా చేసిన సందర్భంలో యాజమాన్యం ఏం చేయాలని అర్థం కాక వాడిని అరెస్ట్ చేయకుండా వెనక్కి తీసుకొని ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ కూడా వేతనం కోత 8 రోజుల జీతం కోత చట్టం అని చెప్పి ఒకటి పెట్టి వీళ్ళందరూ కూడా జీతాలు కట్ చేసిండు. అంటే ఒక కార్మికు కోసం నిలబడితే మీరు 8 రోజుల జీతం కట్ చేస్తారని చెప్పి ఉన్న కార్మికులందరూ దాదాపు 58 రోజులు సకల జిల్లా సమ్మె కంటే పెద్ద ఉద్యమం చేసి 58 రోజుల సమ్మె నిలబడితే కార్మికుల జీతం కోత చట్టం అనేది రద్దయిపోయింది. అంటే కార్మికులు పోరాటం చేస్తే ఎంత పెద్ద ఉద్యమం చేసినా కానీ మనం సాధించుకోవడం జరుగుతుంది. మళ్ళీ 58 రోజుల జీతం కూడా కట్టేసే విధంగా పోరాటం చేసినట్టు రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటిది? ప్రశ్నిద్దామంటే లెటర్ ఇస్తారని భయపడతాను, ఇంకేం చేస్తే ఇంకేమంటారు. ఎవరైనా పోయి బాయ్ దగ్గర మేనేజర్ దగ్గర కూడా అంటే బాయ్ భవిష్యత్తు ఎట్లుందో బాయ్ బంద్ అయితే ఏమైతే అందరం పోతాం, బాయ్ బంద్ అయితే ఇంకో బాయ్ పోతాం. ఏమైతే సింగరేణి కార్మికుడు ఎక్కడో సింగరేణి కార్మికుడే, బానిస బతుకుతే బానిసనే ఉంటాం. ఈ బాయ్ బంద్ అయింది బాయ్, మీరు పోయి సపరేట్ సరే మీరు ప్రశ్నించలేదు, బాయ్ బంద్ కాలేదని మీరు అనుకుంటారా? బాయ్ బంద్ అయ్యే పరిస్థితి లేదు. ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, నేను పుట్టినప్పుడు అన్నారు శాంతిగాన్ బాయ్ బంద్ అవుతుందని, నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా, నాకు పిల్లలు అయిన బాయ్, శాంతిగాన్ బాయ్ బంద్ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ శాంతిగాని గని బంద్ అయితే దానికి కారణం కార్మికులు కాదు, చేతగాని యాజమాన్యమే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ప్లానింగ్ చేసేది కార్మికుడు కాదు, బొక్కు తీసేది కార్మికుడు కాదు, కష్టపడి పనిచేసేవాడే కార్మికుడు. ప్లానింగ్ ఎవరు వేయాలి? ఇదంతా ఎవరు వేయాలి? మరి కార్మికుడు మేము నేపథ్యంతో మేము బాయ్ బంద్ చేస్తామంటే కుదరదు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్స్ ఉంటాయి, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ చేస్తే దీని మీద చట్టాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకొక విషయం, సూపర్వైజర్లు కూడా మేము చెప్తున్నాం, దయచేసి సూపర్వైజర్లు కూడా పని స్థలాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు కార్మికులని. గత వారం రోజుల్లోనే 3-4 యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. సూపర్వైజర్లు అందరూ కూడా ఎట్లా ఉండాలి అంటే కార్మికులకు యాజమాన్య మధ్యలో ఒక వంతెనలాగా ఉండాలి. అంటే ఇక్కడ కార్మికుడు అక్కడ యాజమాన్యాన్ని ఇద్దరిని కూడా మీరు సమానం చేసుకుంటూ పనిచేసుకునే విధంగా ఉండాలి తప్ప యాజమాన్య చేతిలో బెత్తంలా ఉండి కార్మికుడు మీకు బాధ పెడతామంటే మాత్రం కుదరదు. ఇక్కడ పరిస్థితి అట్లా లేదు. ఈరోజు గతంలో భూపాలపల్లి ఒక చిన్న సంఘటన జరిగింది, చాలా మంది సూపర్వైజర్లకు తెలిసే ఉంటుంది. ఒక చిన్న బ్లాస్టింగ్లో ఒక కార్మికుని కన్నుపోతే ప్రకాశం చెప్పి ఒక సూపర్వైజర్ని డిస్మిస్ చేసినట్టు తరుణం ఉంది. ఆ రోజు ప్రకాశం డిస్మిస్ చేయడానికి కారణం అక్కడ ఉన్నట్టు యాజమాన్యమే. అరే భయ్ నువ్వు ఏం చేయంటే తప్పు నీదే అని రాసుకో, నువ్వు తప్పు నీదే అని రాసుకున్నాక మేము కాపాడతామని చెప్పిండు. అక్కడ ఉన్న సూపర్వైజర్ తప్పు నాదే అని రాసిండు, కంపెనీ అతను నచ్చి డిస్మిస్ చేసింది.
సార్ నన్ను డిస్మిస్ చేసినంటే మేమేం చేయలేం భయ అన్నారు. రేపు సూపర్వైజర్ పరిస్థితి ఇదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ ఆ సూపర్వైజర్ నా రోజు యాజమాన్యం విడిచిపెట్టిన, యూనియన్లు విడిచిపెట్టలేదు. కవితక్క గారు నాయకత్వంలో మాట్లాడి అతని గురించి పోరాటం చేసి, రియాజ్ అన్న గారు ఉండే, వీళ్ళందరూ ఉండే, అతనికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించినాం. యూనియన్ నాయకులకి అతనికి ఉద్యోగం ఇప్పించి మళ్ళీ ఇప్పుడు ఆయన ఓర్మెన్ కూడా అంటే అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. సూపర్వైజర్లు మేము మళ్ళీ చెప్తున్నాం, మీరందరూ కూడా ఎన్సీడబ్ల్యూ ఎంప్లాయీసే. కార్మికులతో ప్రేమగా పనిచేసుకోండి, ఆహ్లాదమైన వాతావరణంలో పనిచేసుకోండి. తీవ్రమైన ఒత్తిడి, మానసిక వేదన గురి చేసి పనిచేసుకుంటామంటే మాత్రం కుదరదు. ఈరోజు కార్మికులకు పెడుతున్న ఆబ్సెంటిజంలో మీరు ఒక కారణం కాకండి. ఈరోజు కార్మికులకు కూడా కుటుంబాలు ఉన్నాయి, కార్మికులకు కూడా అనేక విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి మేమందరం కలివిడిగా ఉన్నప్పుడు మీరు కూడా కలిసి పనిచేసే విధంగా ఈరోజు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొక 2-3 నెలల్లో మనకి ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మేమందరం మీకు ఒకటే తెలియజేస్తున్నాం, మేము ప్రశ్నిస్తాం, మేము పోరాడతాం. మీరు మా వెంట నిలబడండి, మా వెంట రండి. మీరు ఓట్లేయండి, మా కండు కప్పుకొని మేము అంటలేం. మేము కష్టంగా పోరాడతాం. మా పోరాటాన్ని మీరు చూడండి, మీరు మోరల్ సపోర్ట్గా మాతో నిలబడండి. ఈరోజు మాకేం భయ, మేము పోతాం, పని చేసుకుంటాం. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి కార్మికులారా, మీ దగ్గర చైతన్యం లేనంతసేపు మేము ఎంతసేపు మొత్తుకున్నా వేస్ట్. దయచేసి మీరు ముందుకు రండి, తరలి రండి. ఈరోజు శాంతి రంగంలో సమస్యలు లేవని మీరు అంటారా? చెప్పండి. కార్మిక సోదరులు చెప్పాలి మీరే. సమస్యలు ఉన్నాయా లేవా? ఇక్కడ పని ఒత్తిడి ఉందా లేదా? మానసికమైన ఒత్తిడికి మీరు గురైతాను అయితే లేదా? మరి ఇట్లా సమస్యలు ఉన్నప్పుడు ఒక నాయకుడు వచ్చినప్పుడు మీరు తెలియజేసిన అవసరం మీకే ఉంటుంది దాని మీద. మేము ఎంతసేపు మేము మాట్లాడతాం, మాదేం లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, రియాజ్ అన్న గారికి ఇక్కడ మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న, ఈరోజు శాంతియాన్లో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు తీవ్రమైన పని ఒత్తిడి, మానసిక వేదన గురవుతుండు. మీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి కార్మికుడు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. అట్నే మా అందరి తరపున ఒక రిక్వెస్ట్ ఉందన్న, 12వ వేజ్ బోర్డు రాబోతుంది. గతంలో మీరు పోరాడి 3% పెంచినట్టు 19% అయింది. ఈసారి ఖచ్చితంగా 30-40% ఒక ఎంజీబీ వచ్చే విధంగా వేజ్ బోర్డులో మీరు మాట్లాడాలి. ఈరోజు జీతభత్యాలు పెరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు కార్మికుడు ప్రతి కష్టంలో కూడా మీరు నిలబడి ఉంటున్నారన్న. మేము భవిష్యత్తులో సింగరేణి జాగృతి అధ్యక్షులు, మా తెలంగాణ జాగృతి కలుగుల కవితక్క గారు కూడా మేము బాయ్ మీద తీసుకొని వస్తాం. రియాజ్ అన్న గారి నాయకత్వంలో మనం కూడా ముందుకు వెళ్తాం. ఏ కష్టం వచ్చిన కార్మికులతో మేము అందరం నిలబడతాం. అదేవిధంగా శాంతి గారిని మీ అందరికి మళ్ళీ చెప్తున్నాం, ఈ శాంతి గారికి కానీ కాపాడుకునే బాధ్యత సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ నాయకులతో మేము తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్మికుడు ట్రాన్స్ఫర్ కాకుండా, ఇక్కడ ఉన్నటువంటి బాయ్ బంద్ కాకుండా చూసుకునే బాధ్యత మాది. ఈ యొక్క సమస్యను మేము ఖచ్చితంగా మా అధ్యక్షులు కలకొండ కవిత గారి దగ్గర తీసుకొని వెళ్తాం. సీఎండీ గారితో మాట్లాడతాం, అవసరం ఉంటే సీఎం గారితో మాట్లాడతాం, ఇంకా అవసరం ఉంటే కోల్ మినిస్టర్ గారితో మాట్లాడతాం. ఇక్కడ ఉన్న పరిస్థితి మేము చెప్తాం. కార్మికులను కాపాడుకునే బాధ్యత మాది, యూనియన్లను కాపాడుకునే బాధ్యత మీరు తీసుకోండి. మాతో పాటు నడవండి. మేము ఖచ్చితంగా మీ వెంట ఉంటాము. ఏ క్షణంలో ఏ కార్మికుని చేయి కూడా మేము విడిచిపెట్టము. మాట ఇస్తే వెనుకపోయే తత్వం మాది కాదు. మేము ఖచ్చితంగా పోరాడతాం. మీ అందరు కూడా మళ్ళీ తెలియజేస్తున్నాం, మీలో చైతన్యం ఉన్నంత వరకే ఏమైనా చేయగలుగుతాం. మేము పోరాడదామని ముందు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాతో పాటు నడవండి అని మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన హెచ్ఎంఎస్ నాయకులకు, జాగృతి నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై జాగృతి, జై హెచ్ఎంఎస్.